కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ తెర మీదకి వచ్చింది. కానీ విపక్షాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఏంటంటే ట్రంప్కి ఏంటి అవసరము, ట్రంప్ వల్లనే మనం ఆధారపడి ఉన్నామా అని చెప్పేసి కూడా చర్చలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు సార్? వాస్తవంగా భారతదేశం ఒక శాంతిని కాంక్షించే దేశం, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని అలీనా ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన దేశం. అదే సందర్భంలో పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితికి ఎందుకు ఎదురైంది? పాకిస్తాన్ బౌండరీలో ప్రధానంగా టెర్రరిస్టు స్థావరాలను ఏర్పాటు చేసి భారతదేశం మీద టెర్రరిస్టుల ద్వారా అటాక్ చేసే ప్రయత్నం చేసింది. వారి తక్షణ లక్ష్యం మీద ఏదైతుందో అది కశ్మీర్లో పర్యాటక విభాగాన్ని మొత్తం విఘాతాలు కలిగించడం, పర్యాటకులను అక్కడ రాకుండా చేయడం అనే లక్ష్యంతో టెర్రరిస్ట్ దాడులు చేసింది. 26 మంది అమాయకులు ప్రాణాలు వదిలారు. అయితే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఏం ప్రకటించిందంటే, ఎక్కడైతే క్రాస్ బార్డర్లో టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో, ప్రధానంగా 9 స్థావరాలు ఉన్నాయో వాటి మీద అటాక్ చేసినట్టుగా చెప్పి 100 మందిని హతమార్చినట్టుగా చెప్పింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, యుద్ధం జరుగుతున్నట్టుగా మనకు మొత్తం ఛానళ్ళ ద్వారా కానీ వార్తా కథనాల ద్వారా కానీ లేదా లోకల్ ప్రజలు కానీ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే సడన్గా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఈ వార్త అటు భారతదేశమో లేదా పాకిస్తాన్ ఇది ప్రకటించకుండా ట్రంప్ తన ట్విట్టర్లో ప్రకటించాడు, భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ విరమణ జరిగింది, దానికి నేనే చొరవ చూపెట్టానని. చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇది అంతర్జాతీయ ప్రమాణాలకి, దౌత్యనీతికి, విదేశీ వ్యవహారాలకు విరుద్ధం. ఎందుకోసమంటే జనరల్గా సిమ్లా అగ్రిమెంట్ కానీ భారతదేశ విదేశాంగ విధానం ఏం చెప్తుందంటే, ఏ దేశంతో అయితే తనకు ఇబ్బందులు ఉన్నాయో, విభేదాలు ఉన్నాయో వాటిని ద్వైపాక్షిక సంబంధాల ద్వారా అంటే ఇరు దేశాలు కూర్చొని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఆశ్చర్యం ఏంటంటే, అటు పాకిస్తాన్కి ప్రకటన చేయలేదు, ఇండియా ప్రకటన చేయలేదు, ట్రంప్ ప్రకటన చేశాడు. అసలు ఇప్పుడు 3-4 ప్రశ్నలు మనం అడగాల్సిన అవసరం కనబడతా ఉంది. ఏంటంటే, అసలు యుద్ధం ఎందుకు చేశారు? నెంబర్ 1, యుద్ధంలో అధునాతనమైన యుద్ధ విమానాలను ఉపయోగించాం మనం. అట్లాగే మరి యుద్ధానికి సడన్గా కాల్పుల విరమణ చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని ట్రంప్ ఆదేశాల మేరకు ఏ మేరకు చేశారు అనేది క్వశ్చన్. దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా వెంటనే పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయాలి. ఆ సెషన్లో ఎందుకు కాల్పుల విరమణ చేయాల్సి వచ్చింది, అందులో దాని వెనుక ఉండే కారణాలు ఏంటి, ట్రంప్ ప్రకటన వాస్తవాలు అంటే విషయం చర్చ జరగాలి. ఇది దేశ ప్రజలందరికీ తెలవాలి. ఎందుకంటే భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం కాబట్టి. ఇప్పుడు 1917 వారిని కూడా తెర మీదకు తీసుకొచ్చున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ పాకిస్తాన్తో వార్ నడుస్తున్నప్పుడు అమెరికాకు తలగకుండా చిటికేసి పాకిస్తాన్ని తన కాళ్ళ కిందకు తీసుకొచ్చిందని చెప్పేసి కూడా వైరల్ వీడియోలు అవుతున్న పరిస్థితి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటారు? ఒక విషయం మాత్రం చెప్తాను నందు గారు, ఎందుకంటే అంతర్జాతీయ రాజకీయాల మీద ఒక స్పష్టమైన అవగాహనతో మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే, అంతర్జాతీయ రంగంలో భారతదేశం ఒక లీడర్. బాడుంగ్ సమావేశం తర్వాత అలీనా ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అలీనా ఉద్యమాన్ని తీసుకొచ్చిన దాని నాయకత్వం వచ్చిన నెహ్రూ మన విదేశాంగ విధానాన్ని స్వతంత్ర ప్రాతిపదిక మీద నిర్వహించారు. ఆ క్రమంలోనే అనేక దేశాలు అటు అమెరికా బ్లాక్లోకి పోకుండా, రష్యా బ్లాక్లోకి పోకుండా ఇండిపెండెంట్గా ఉన్నాయి. ఇటువైపు తూర్పు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం కోసం ఉద్యమాలు జరుగుతున్నప్పుడు, ఆ ఉద్యమాలను అత్యంత క్రూరంగా అంచివేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితిలో భారతదేశం యొక్క ఇంటర్ఫేర్ అవసరమైంది. ఆ ఇంటర్ఫేర్ అనేది మామూలుగా జరగలేదు. మొత్తం భారత సైన్యాలు తూర్పు పాకిస్తాన్ను విభజన చేసి బంగ్లాదేశ్ ప్రకటించాయి. పశ్చిమ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్కు గొప్ప గుణపాఠం చెప్పాయి. ఇందిరాగాంధీ గారిని ప్రపంచంలో అమెరికా శాసించే ప్రయత్నం చేసింది. ఆ రోజు ఆ సందర్భంలో ఇందిరాగాంధీ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటనలో సందర్భంలో అమెరికాకు సంబంధించిన అధికారులు ఇందిరాగాంధీ గారిని క్వశ్చన్ చేసి రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేశారు. మామూలు అధికారులు కాదు, అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న నిక్సన్ భారతదేశం తన వైఖరిని మార్చుకోవాలి, పాకిస్తాన్కి సంబంధించిన ఇష్యూస్లో వెనుకకు తగ్గాలన్నప్పుడు, అది నీకు సంబంధించిన విషయం కాదు, నేను నా భారత ప్రజలకు నేను రిప్రజెంట్ చేస్తున్నాను, నేనేం చేయాలో ఏం చేయకూడదో నా ప్రజలు నిర్ణయిస్తారు, అది మా దేశం యొక్క అంతర్గత విషయం అని చెప్పేసి చాలా ఆత్మవిశ్వాసంతో, గొప్ప ప్రతిభతోటి, ధైర్యంగా ఇందిరాగాంధీ గారు వివరించారు. అందుకోసం ఆమెను ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అన్నారు. అప్పుడు ఆ సందర్భంలోనే బారుచా లాంటి వాళ్ళు ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా అన్నారు. వాజ్పేయి గారు స్వయంగా బీజేపీ నేత వాజ్పేయి గారు ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇందిరాగాంధీ. కాబట్టి ఇందిరాగాంధీ గారు చేసే ప్రతి యాక్షన్ ఒక రిజల్ట్ ఇచ్చింది. పాకిస్తాన్ పీచమని అని చేసింది. అట్లాగే భారతదేశాన్ని వైమానికంగా నౌకా కోణంలో అట్లాగే మనకి పదార్థ దళాల్లో అత్యంత శక్తివంతం చేసింది. ఇందిరాగాంధీ యొక్క శక్తి ప్రపంచానికి
భారతదేశం యొక్క శక్తి ఇందిరాగాంధీ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మోడీ గారు యుద్ధం కొనసాగుతున్నట్టుగా వార్తా కథనాల్లో వస్తున్న సందర్భంలోనే ఎందుకు సీజ్ ఫైర్ చేయాలో ఇప్పటివరకు అఫీషియల్గా గౌరవ మోడీ గారు అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే వారే అనౌన్స్ చేయాలి ప్రధానమంత్రి, లేదా కనీసం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారు అనౌన్స్ చేయాలి. వాళ్ళిద్దరు అనౌన్స్ చేయలేదు. వాళ్ళిద్దరు అనౌన్స్ చేయకుండా సడన్గా ట్రంప్ ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలియదు, ట్రంప్ అనౌన్స్ చేశాడు. అంటే క్లియర్గా మనకి ఏమో అనిపిస్తుందంటే ఒక సార్వభౌమాధికారం, ఒక స్వతంత్ర ప్రతిపత్తున్న దేశం యొక్క ఫారిన్ పాలసీని, విదేశాంగ విధానాన్ని వేరే దేశం యొక్క ప్రెసిడెంట్ నిర్దేశించడం అనేది మన జాతీయ ప్రయోజనాలకి, సార్వభౌమాధికారానికి, అట్లాగే ప్రజల యొక్క భారతదేశం పట్ల ప్రేమకి బేసికల్గా విఘాటంగా కనపడతా ఉంది మనకి. అంటే ఆ దౌత్య సంబంధాలకు కూడా మన దేశం వేరే దేశం మీదనే డిపెండ్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మోడీ గారు అమెరికాకు పోయి ఏం మాట్లాడారు గత ఎలక్షన్స్లో? అప్కీ బార్ ట్రంప్ సర్కార్ అన్నాడు. ఎవరైనా ఒక దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఇంకో దేశానికి వెళ్ళి అప్కీ బార్ ట్రంప్ సర్కార్, ట్రంప్ను మేము మళ్ళీ మీరు గెలిపించడని ఒక ప్రధాని వేరే దేశంపై చెప్పే ఆ ప్రయత్నం చేస్తారా? అలాగే ట్రంప్ గారు భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు గుజరాత్ మొత్తం ఏం చేశాడు? ఈయన అద్భుతంగా దాన్ని బయట షో చేసి ట్రంప్ను అద్భుతంగా వెల్కమ్ చేశాడు కదా. ట్రంప్ అక్కడే ఆగిపోయినాడా? అక్కడ నుంచి ఎక్కడ పోయినాడు ట్రంప్? మన పాకిస్తాన్కు వరాలు కూడా కురిపించాడు కదా. ఈరోజు పాకిస్తాన్ వెనుక ఉండే ప్రధానమైన బలం ఏదైతుందో అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ట్రంప్ కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎప్పుడు కూడా భారతదేశానికి మిత్రులు కాలేదు. ఇక్కడ భారతదేశం బేసికల్గా ట్రంప్కు అలాగే అమెరికా విధానాలకి మొన్నటిదాకా తలొక్కకుండా స్వతంత్రమైన విధానాన్ని అవలంబించింది. ఈరోజు పాకిస్తాన్ అనేది స్ట్రాటజికల్గా అమెరికాకు ఉపయోగపడే దేశం, దాని మార్కెట్ అది. కాబట్టి ఈరోజు ఏం చేసిన మార్కెట్ శక్తులకు అనుగుణంగానే ట్రంప్ వివరించాడు. కానీ ట్రంప్ విధానాలు ఎప్పుడైనా కూడా భారతదేశానికి అనుకూలంగా ఉంటాయని మనం అనుకోలేము. కేవలం భారతదేశాన్ని ట్రంప్ ఇది ఒక వ్యాపార కూడలిగా, మార్కెట్గానే చూస్తుండే తప్ప పొలిటికల్ అలైగా చూడట్లేదు. ఆ సందర్భంలో ట్రంప్కు అంత బాగా వినయ విధేయతతో ఉండి సాగిలపడడం రైట్ కాదు. నిజంగా భారత్ పాకిస్తాన్ల మధ్య చర్చలు జరిగి ఆ చర్చల్లో కాల్పన విరమణ జరిగితే కనీసం మన ఆత్మగౌరవానికి బేసికల్గా అవకాశం ఉండేది. ఈరోజు పాకిస్తాన్ ఏం చేస్తూ ఉన్నది అంటే బేసికల్గా వాళ్ళు ఎక్కడ కూడా పశ్చాత్తాపం ప్రకటించట్లేదు, తప్పు చేసినట్టుగా భావించట్లేదు. పోనీ ఒక 5 టెర్రరిస్టులు 6 టెర్రరిస్టులు అప్పచెప్పినా, పోనీ మన ఉగ్రవాద దాడికి జరిగిన దాంట్లో మేము ఎంక్వైరీ చేస్తాము, ఆ దోషుల్ని, ఆ మూర్ఖుల్ని, ఆ మతోన్మాదుల్ని, ఆ టెర్రరిస్టులు మీకు అప్పచెప్తామని పాకిస్తాన్ ఎక్కడ మాట్లాడిందా? లేదా మేము టెర్రరిస్ట్ స్థావరాలు మొత్తం మూసేస్తున్నాం, భవిష్యత్తులో టెర్రరిస్ట్ దాడులు మేము చేయమని చెప్తుందా? ఏమీ హామీ లేకుండా కొండంత రాగం తీసి ఏదో పాట పడినట్టుగా కనపడుతూ ఉన్నది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ విభజన అంశాలపై అమెరికా తల దూర్చితే రేపు ఎదుర్కొనే ప్రమాదాలు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు వెరీ సింపుల్గా చెప్తున్నాను, అమెరికాకు కావాల్సింది మార్కెట్. కాబట్టి ఏం చేసింది అమెరికా? మొన్న రీసెంట్గా సుంకాలను విధించింది ప్రపంచ అన్ని దేశాల మీద. భారతదేశాన్ని సుంకాల నుంచి మనం మినహాయించిందా? నెంబర్ 1. భారతీయ విద్యార్థుల ద్వారా కోటాను కోట్ల రూపాయల ఇన్కమ్ అమెరికాకు వస్తుంది. అమెరికా నిర్దాక్షంగా భారతీయ విద్యార్థులను మెడబెట్టి గెంటి బయటకేసింది కదా. మిలిటరీ వ్యాన్లలో, అట్లాగే మిలిటరీ హెలికాప్టర్లో, మిలిటరీ ఏరోప్లేన్లలో భారతీయ విద్యార్థులు తీసుకొచ్చి ఇండియాలోకి దింపివేయింది కదా. భారతదేశం పట్ల అమెరికాకున్న అభిమానము, మెర్సీ, కనీసం సానుభూతి, ప్రేమ, స్నేహం ఎక్కడ కనబడుతుందో నాకు చెప్పండి. ఒకవేళ నిజంగా అమెరికాకు భారతదేశం పట్ల ప్రేమే ఉంటే ఈరోజు ఆ సుంకాల నుంచి భారతదేశానికి మినహాయింపించేది, లేదా భారతదేశ విద్యార్థులను కంటిన్యూ చేసుకునే ప్రయత్నం చేసేది, లేదా భారతీయ విద్యార్థులు కానీ భారతీయ బిజినెస్ మెన్ కానీ కొన్ని రాయితీలు ప్రకటించేది. అమెరికా పూర్తిగా బిజినెస్ కోణంలో మాత్రమే తన విదేశీ వ్యవహారాలను నడిపిస్తున్నది. అమెరికాకు కావాల్సింది లాభాలు, అమెరికాకు కావాల్సింది యుద్ధ విమానాలను అమ్ముకోవడం, అమెరికాకు కావాల్సింది ప్రపంచం మొత్తం తన చేతుల్లో ఉంచుకోవడం. కానీ భారతదేశానికి అది కాదు కదా. భారతదేశం అనేది ఒక స్వతంత్ర దేశం, సార్వభౌమాధికారం దేశం, జాతీయ ఆసక్తులు మనకి ఎక్కువగా ఉన్న దేశం. పాకిస్తాన్ మనం 1948లో కూడా కొట్టాం, 1971లో కూడా కొట్టాం. కార్గిల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ వెనుక పంపాం. మరి 3 యుద్ధాల్లో గెలిచిన భారతదేశానికి 4వ యుద్ధంలో కనీసం పాకిస్తాన్ లొంగ తీసుకునే అవకాశం లేకపోయేదా? అగ్రి. ఈరోజు అణ్వస్త్రాలు ఉన్న నేపథ్యంలో, అణ్వస్త్రాల ప్రయోగాలు జరిగే అవకాశాల్లో ఈ నేపథ్యంలో ఒక దేశం సంపూర్ణంగా ఓడించడం, ఒక దేశాన్ని సంపూర్ణంగా గెలిపించడం సాధ్యం కాకపోవచ్చు. నేను అంతర్జాతీయ రాజకీయాల్లో పరిశోధన చేశాను నేను. కానీ అదే సందర్భంలో యుద్ధం చేసినప్పుడు, యుద్ధం దిశగా దేశాలు పోయినప్పుడు ఏదో ఒక పరిష్కారం అయితే బయటికి రావాలి కదా. ఎట్లాంటి పరిష్కారం లేకుండా, ఎట్లాంటి ఒప్పందం కుదరకుండా, ఎట్లాంటి లొంగుబాటు ప్రకటన లేకుండా కాల్పుల విరమణ, సీజ్ ఫైర్ చేయడం అనేది అనేక అనుమానాలకు దారితీస్తూ ఉన్నది. మన విదేశీ విధానాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన అంశాలు భారత రక్షణ శాఖ ఎందుకు బయట పెట్టట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే కొన్ని డిఫెన్స్కు సంబంధించిన రహస్యాలు ఉంటాయి.
డిఫెన్స్ సంబంధించిన విషయాలను ప్రతిదీ బయట పెట్టాల్సిన అవసరం లేదు, ప్రతిదీ బయట పెట్టాలని కూడా నేను అనట్లేదు. కానీ అదే సందర్భంలో ప్రజలు పాకిస్తాన్ యొక్క దుశ్చర్యల పట్ల ఆగ్రహంతో ఉన్నారు ఇక్కడ. ఎందుకోసం అంటే పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్టులను మనం భావిస్తున్నాం. వాళ్ళు వచ్చి దుర్మార్గంగా మతం పేరు అడిగి దుర్మార్గంగా అమాయకమైన టూరిస్టులను చంపేశారు. అంత ఏమైంది, అంత దుర్మార్గమైన చర్య మరేది ఉండదు. ఆ నేపథ్యంలో పాకిస్తాన్ మూల్యం చెల్లించాలని మనం చెప్తున్నాం. సరే ఓకే, మేము ఈ దాడి మేము చేయలేదు, మాకు సంబంధం లేదని పాకిస్తాన్ ప్రకటిస్తున్నది. మనం ఏమంటున్నాం అంటే ఒకవేళ ఈ దాడి పాకిస్తానే చేయకుంటే టెర్రరిస్ట్ శిబిరాలను ఏ దేశం మీద ప్రయోగించడం కోసం మీరు మెయింటైన్ చేస్తున్నారో అడుగు అంటున్నాం మనం. అదే నేపథ్యంలో భారతదేశం ఈరోజు ఏం చెప్తుందంటే మేము టెర్రరిస్ట్ శిబిరాలను ధ్వంసం చేశామని చెప్తుంది. నిజంగా మీరు టెర్రరిస్ట్ శిబిరాలు అయితే మనం కూడా సంతోషపడతాం. టెర్రరిజం మానవాళికి శత్రువు, టెర్రరిజం ప్రపంచానికి శత్రువు, టెర్రరిజాన్ని ఎవరైనా కూడా సపోర్ట్ చేయకూడదు కూడా. కానీ అదే నేపథ్యంలో భారతదేశం ఏ ఫలితాల కోసం అయితే పాకిస్తాన్ మీద మిసైల్స్తో మోడుకుంటే డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ ప్రయోగం చేసిందో వాటి రిజల్ట్ లేకుండా ఎందుకు సీజ్ ఫైర్ చేసిందనేది కదా క్వశ్చన్. ఆ విషయాలను పార్లమెంట్ సాక్షిగా ప్రజలకు చెప్పమని మేము చెప్తున్నాం. ఇక్కడ బీజేపీ అనే పార్టీ 5 సంవత్సరాల కోసం ఈ దేశ ప్రజలు ఎన్నుకున్న పార్టీ, వాళ్ళు అధికారంలో ఉన్నారు. కానీ శాశ్వతంగా ఈ దేశం మీద సంపూర్ణ అధికారం వాళ్ళకు ఉండవు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ పార్టీ చేస్తున్న విషయాలు, ప్రభుత్వం చేస్తున్న విషయాలు ప్రజలకు తెలియాలి. ప్రజలకు చెప్పకుండా నీకు నువ్వే ట్రంప్కి లోబడి జూ హుజూర్ అని చెప్పేసి ఈ ఒప్పందం కుదుర్చుకోవడం అయితే సరైనది కాదు. ఓకే, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే అమెరికాకు వచ్చే నష్టం ఏంటి? యుద్ధం విరమణ జరిగితే, కాల్పుల విరమణ జరిగితే అమెరికాకు వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు బేసికల్గా ఏంటంటే అమెరికా ఇప్పుడు కూడా తన వెపన్స్ అమ్ముకోవాలనుకో. అమెరికా అనేది ఒక పెట్టుబడిదారు దేశం, తన సామ్రాజ్యవాదాన్ని చెక్కు చెదరకుండా చూసే దేశం. అటువైపు పాకిస్తాన్ 24 గంటలు అమెరికా మీదనే ఆధారపడుతుంటుంది. అందుకోసం మనం రీసెంట్గా IMFకి సంబంధించిన లోన్ అమెరికా పాకిస్తాన్కి ఇప్పించింది కదా, అదే దేశం. అలాగే భారతదేశం పెద్ద మార్కెట్, భారతదేశం మార్కెట్ వాళ్ళు కూడా అమెరికాకి ఇష్టం లేదు. కాబట్టి పాకిస్తాన్ తన ఆధీనంలో ఉండాలి, భారతదేశం తన ఆధీనంలో ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఎవరు కోరుకుంటారు? అమెరికన్స్ కోరుకుంటారు. కానీ ఇక్కడ మీరు విషయం ఏంటంటే పాకిస్తాన్కు ఇండియాకు వైరుధ్యాలు ఉన్నాయి. పాకిస్తాన్ చిన్న దేశం, అమెరికా సపోర్ట్ లేకుండా, అమెరికా యొక్క వెనుదలు లేకుండా పాకిస్తాన్ నిలబడలేదు మార్కెట్లో. కానీ ఇండియా డిఫరెంట్, ఇండియా చాలా పెద్ద దేశం, ఇండియాకు ఒక చరిత్ర ఉన్నది. అమెరికా సపోర్ట్ లేకుండానే 3 యుద్ధాలను గెలిచిన దేశం ఇది. ఇప్పుడు అమెరికా మనం సపోర్ట్ చేసినా, అమెరికా వ్యతిరేకించినా కూడా ఈ యుద్ధంలో మనం పాకిస్తాన్ను మనం టోటల్గా వెనుక నెట్టే అవకాశం ఉండేది. పాకిస్తాన్ తీవ్రంగా నష్టపరిచే అవకాశం మనకు ఉండేది. ఒక అద్భుతమైన విలువైన అవకాశాన్ని ఇండియా మిస్ చేసింది. చైనా కూడా ఈ దేశంలో అందరూ ఏమనుకున్నారు, చైనా పాకిస్తాన్ సపోర్ట్గా పోద్దనుకున్నారు. చైనా పాకిస్తాన్కి సపోర్ట్ ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టు మనం చూడలేదు. అలాగే మోడీ గారికి, గౌరవ ప్రధాని మోడీ గారికి దేశమంతా సపోర్ట్ చేసింది. చివరికి కాంగ్రెస్ పార్టీ లాంటి బలమైన ప్రతిపక్షం కానీ, చిన్న పార్టీగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కానీ, మొత్తం వ్యవస్థలో ఉండే ముఖ్యమంత్రులు కానీ, రేవంత్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రులు కానీ, మొత్తం వ్యవస్థలో ప్రజలందరూ కూడా ఈరోజు మోడీ గారిని పాకిస్తాన్కు ఒకసారి బుద్ధి చెప్పు అనే ఒక గొప్ప లిబరల్ అవకాశాన్ని ఇచ్చారు. కానీ మోడీ గారు దాన్ని జాల వేసుకొని నాకు వీళ్ళందరికన్నా ట్రంపే ముఖ్యం అనుకొని ట్రంప్ ఆజ్ఞలు పాటించాడు. పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య సీజ్ ఫైర్ జరిగి, కాల్పుల విరమణ జరిగి శాంతి ఉండడం అనేది మంచిది, దాన్ని ఆహ్వానించాలి. కానీ అది ఆ శాంతి అవమానకరమైన పరిస్థితిలో ఉండదు కదా. అంకుల్ షామ్ అంటే అమెరికా చెప్తే శాంతి మనం చేయదు, కానీ అమెరికా చెప్తే యుద్ధం చేస్తాం, అమెరికా వద్ద యుద్ధం ఆపుతావా? ఈ దేశము ఈ ప్రయోజనాలు ఇవన్నీ ఎటుకొని పోవాలి? మరి నీకు అంతాది ఉండేది అని అసలు యుద్ధాన్ని ప్రకటించకుండా ఉండాల్సి ఉండే. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఐసోలేట్ చేయడం, దౌత్యని ద్వారా పాకిస్తాన్ ఎండగడ్డం, అదే అమెరికా రాయబారంతో పాకిస్తాన్ ఐసోలేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఈరోజు ఏమైపోయింది, యుద్ధాన్ని ప్రయోగించడం వల్ల వేల కోట్ల రూపాయలు నష్టపోయినాం, అమాయకులు చనిపోయినారు. భారతదేశం వైపు నుంచి కూడా నష్టం తక్కువనే ఉన్నాయి, పాకిస్తాన్లో ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆ తక్కువ నష్టమైనా కూడా నష్టమే కదా. కాబట్టి ఈరోజు దానికి కారణాలు ఏందో చెప్తే దేశం వినాలనుకుంటుంది. తక్షణమే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తున్నారు. ఈ యుద్ధం అనేది పొలిటికల్ యూటర్న్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఆపరేషన్ సింధూర్ వెనుక ఏమైనా అనుమానాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే జనరల్గా ఆపరేషన్ సింధూర్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, సైన్యం దాన్ని ఆపరేట్ చేస్తుంది. సైన్యం ఇప్పుడు నిర్ణయం తీసుకోదు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వంలో భాగంగా సైన్యం అమలుపై పరిచే విధంగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ని ఏ లక్ష్యాల కోసం ప్రకటించారని అనే విషయంలో వీళ్ళు ఏమన్నారంటే బేసికల్గా పాకిస్తాన్ అణిచివేసేందుకే దీన్ని తీసుకున్నాం, పాకిస్తాన్ భవిష్యత్తులో ఈ దాడులు చేయకుండా మేము చర్యలు తీసుకున్నాం చెప్పారు, సంతోషమే. కానీ పాకిస్తాన్ని మేము భవిష్యత్తులో ఇది చేయబోతున్నాం, భారతదేశం మీద మరెప్పుడు కూడా మేము ఇట్లాంటి టెర్రరిజాన్ని మేము ఎంకరేజ్ చేయమని హామీ లేకుండా, పోనీ దాడి చేసే టెర్రరిస్టులు అప్పగించకుండా, లేదా ఇండియా మీద దాడులు చేసి టెర్రరిస్ట్ సంస్థలను నడుపుతున్న పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలను వాటిని బేసికల్గా పాకిస్తాన్ మూసివేయకుండా సడన్గా యుద్ధాన్ని ఆపితే అది రకరకాల అనుమానాలు తలదిస్తుంది అనేది మన అభిప్రాయం.
ఇప్పుడు ప్రాపంచిక విషయంలో అమెరికా భారత్ మీద ఒకవేళ తలదూర్చితే ఎటువంటి ప్రమాదం ఉంటుందంటారు? మన ఆల్రెడీ తలదూర్చింది కదా నందు గారు, కొత్తగా తలదూర్చేంటి అంటే క్లియర్గా మనకు అర్థమైందంటే ఈ యుద్ధం అమెరికా కనుసలలో జరిగినట్టుగానే సంకేతాలు వస్తున్నాయి కదా. సరే యుద్ధాన్ని ప్రకటించావు నువ్వు, యుద్ధ విరమణ నీకన్నా ముందు ట్రంప్ ప్రకటించాడు కదా. ట్రంప్ ఎవరు ప్రకటించడానికి? క్వశ్చన్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏమడుతున్నారు, ఖార్గే గారు ఏమడుతున్నారంటే ట్రంప్ ఎవరు ప్రకటించడానికి? యుద్ధ విరమణ ప్రకటిస్తే ఇండియా ప్రకటించాలి, పాకిస్తాన్ ప్రకటించాలి. యుద్ధం రెండు దేశాల మీద జరుగుతున్నప్పుడు అంటే రెండు దేశాల యొక్క సార్వభౌమాధికారాన్ని ట్రంప్కి దాసోహం చేశారు కదా. మరి అదే ఇందిరాగాంధీ గారు, నిక్సన్ ఇంతకన్నా భయంకరంగా ఇందిరాగాంధీ గారికి వార్నింగ్ ఇచ్చారు, నీ సంగతి ఏందో చూస్తున్నారు. కానీ ఇందిరాగాంధీ ఎక్కడ భయపడలే కదా. అందుకోసం ఇందిరాగాంధీ గారి ధైర్యం వేరు, మోడీ ధైర్యం వేరు. క్లియర్గా కనబడుతుంది కదా. ఇందిరాగాంధీ గారు ధైర్యవంతులుగా కనబడ్డారు, మోడీ గారు ధైర్యం ఎవరి చేతుల్లో ఉన్నదంటే ట్రంప్ చేతుల్లో ఉన్నట్టుగా కనపడుతుంది. అంటే ట్రంప్ ఆదేశిస్తే నువ్వు మూవ్ అవుతున్నావు, ముందుకు పోతున్నావు, ట్రంప్ వద్దంటే వెనుకపోతున్నావు. అది రైట్ కాదు కదా. ఇందిరాగాంధీ గారు చాలా స్వయంగా బంగ్లాదేశ్ పోరాటానికి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. నెంబర్ 1. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి చేసే బాధ్యత తీసుకున్నారు. నెంబర్ 2. బంగ్లాదేశ్ను విముక్తి చేశారు. నెంబర్ 3. పాకిస్తాన్ ఆర్మీ సరెండర్ అయిపోయి ఆ సరెండర్ కాగితాలను కూడా సొంతంగా పెట్టించుకున్నారు. ఇవన్నీ చేసి ఇందిరాగాంధీ చేసింది కదా. మరి మోడీ గారు ఇట్లాంటి ఒక్కటనే చేశారా? కనీసం పాకిస్తాన్ ఆర్మీని కొంత బందీలు చేసి విడిచిపెట్టే ప్రయత్నం చేసినట్టుగా మనకు కనబడ్డదా? పోనీ ఒక టెన్నిస్ స్థావరాలు మొత్తం మూతపడ్డట్టుగా కనబడ్డదా? పోనీ పాకిస్తాన్ పశ్చాత్తాపం ప్రకటించి ఎవరైతే టెన్నిస్ దాడి చేస్తారో వాళ్ళు మేము పట్టిస్తాం లేదా దర్యాప్తుకు మేము సహకరిస్తామని ప్రకటన చేసిందా? ఏమీ లేకుండా కాల్పుల వివరణ జరిగినట్టుగా ట్రంప్ ప్రకటిస్తే మరి ఈరోజు మన ఫారిన్ పాలసీని ట్రంప్ నిర్ణయిస్తున్నట్ట, మోడీ నిర్ణయిస్తున్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇందిరాగాంధీ గారికి ట్రంప్కి మధ్య ఎట్లాంటి పోలిక ఉండదు. ఇందిరాగాంధీ గారు నిజంగా ఐరన్ లేడే, ఈయన మీడియా మోడీగానే కనపడతా ఉంటుంది, మీడియా ప్రధానమంత్రిగా. ఇప్పుడు ట్రంప్ ఒక మాట చెప్పారు ఏంటంటే వాణిజ్యం మరింత పెరుగుతుంది, ఒకవేళ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగితే వాణిజ్యం మరింత పెరుగుతుంది అనే మాట ఎట్లా చూడొచ్చు అంటారు? మిమ్మల్ని అడుగుతున్నాను, మొట్టమొదటిసారిగా ఇండియా మీద అట్లా అంత ప్రేమ ఉంటే ఇండియా మీద వేసే సుంకాలను తగ్గించాను. ఇప్పుడు మనం చర్చ చేస్తున్న సమయానికి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే చైనాకు సంబంధించిన సుంకాలను తగ్గించాడు. అంటే చైనా ఎక్కడ కూడా బెండ్ అయిందా అమెరికాకు? చైనా మీద దగ్గరగా 250, 275, 300% సుంకాలను పెంచి ఈరోజు చర్చలో 115కు తీసుకొచ్చారు. చైనాకి అమెరికా లొంగిపోయినట్ట, అమెరికాకు చైనా లొంగిపోయినట్ట. నిజంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరగాలంటే సుంకాలను తగ్గించాను. భారతదేశం నుంచి వచ్చే ఎగుమతులను పెంచమని చెప్పు, భారతదేశం నుంచి వచ్చే ఎగుమతుల మీద న్యూ పాలసీ తీసుకోమని చెప్పు. అవన్నీ లేకుండా ట్రంప్ గారు అక్కడ కూర్చొని అమెరికాలో కూర్చొని రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరగడం కోసమే నేను ఈ పిలిపించానడం రైట్ కాదు. ఒకవేళ నిజంగా వి అగ్రి, శాంతి జరగాలి, కాలంలో విరమణ జరగాలి, సామాన్యులు జీవితాలు అదరకుతలు అవుతాయి. మరి ఇక్కడ కూర్చొని చక్కగా యుద్ధం చేయని ఇక్కడ నుంచి అరవచ్చు. కానీ బౌండరీలో ఉండే ప్రజలకు, చిన్న పిల్లలు, మహిళలు, ముసలి వాళ్ళు రోజు పనిచేస్తేనే డబ్బులు వచ్చి బతికే వాళ్ళు వాళ్ళ బతుకు పోరాటం కదా ఇది. నీకు చప్పట్ల పోరాటం కావచ్చు, కానీ వాళ్ళకు జీవన్ మరణ పోరాటం. కాబట్టి యుద్ధం జరగాలని మనం కోరుకోం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు యుద్ధం జరగాలని కోరుకోదు. కానీ పాకిస్తాన్ వాంటరీ టెర్రరిజాన్ని పెంచినప్పుడు నువ్వు చేసిన చర్య లేదనే విషయం మీద కూడా స్పష్టత ఇవ్వాలి కదా. ఆ స్పష్టత లేదు కదా. కాబట్టి ఈరోజు యుద్ధ విరమణ ఏదైతుందో ఆ యుద్ధ విరమణ భారత ప్రజలను నిరాశపరిచింది. పాకిస్తాన్ నుంచి ఏమీ బేసికల్గా లొంగుబాటు లేకుండా యుద్ధం ముగించడం అనేది అయితే విచారకరంగా. ఏంటండి, కరాచీ బేకరీ మీద నిన్న కొంతమంది బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఏంటి, కరాచీ బేకరీ పాకిస్తాన్ నుంచి వచ్చిందంటారా? వాస్తవం ఏంటంటే కరాచీ మీద దాడి చేస్తే అక్కడ ఉన్న టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేస్తే సంతోషపడేవాళ్ళం. బేకరీ హైదరాబాద్లో బేకరీ కదా. వాస్తవంగా ఏంటంటే భారతదేశం, పాకిస్తాన్ ఒకప్పుడు ఒకే ఉపఖండానికి సంబంధించిన దేశాలు. దేశ విభజన జరిగిన తర్వాత ఇక్కడి నుంచి చాలామంది అక్కడికి పోయినారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. కామ్దేవ్ అనే ఒక అతను కరాచీ ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చాడు. అక్కడ దేశ విభజన జరిగిన సందర్భంలో విపరీత మతాయింపు జరిగింది, అక్కడ జరిగింది. ఆ టైంలో అనేక మంది భారతీయులు భరించలేక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడి నుంచి అక్కడ కూడా పోయినారు. వాళ్ళు కాందీశకులు అన్నాం, మహాజీరులు అన్నారు. వచ్చింది ఆయన బతుకుదేరకు వచ్చి ఇక్కడ ఒక బేసికల్గా ఇక్కడ ఒక దుకాణం పెట్టుకున్నాడు. ఆయన కరాచీ మూలాల వ్యక్తి కావచ్చు, కరాచీ బేకరీని పెట్టాడు. వెరీ సింపుల్గా. ఆయన పేరు కామ్దేవ్. మంచి ఆయన ఆయన గుజరాతీ, సింధు. భారతదేశంలో మెజార్టీ ప్రజల యొక్క మతాన్ని ఆయన అవలంబిస్తాడు, ఆచరిస్తాడు. కరాచీ అనే పేరుంటేనే నువ్వు తట్టుకోలేకుంటే మరి పాకిస్తాన్లో కూడా బాంబే బేకరీలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎక్కడ పోయినా ఇండియన్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో పోతే మన అందరిపై మన భారతదేశంలో ఉన్న దేవుళ్ళ పేర్లను, భారతదేశంలో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ పేర్లను కూడా దుకాణాల పేర్లు పెట్టారు.
మరి దాన్ని కూడా మనం వ్యతిరేకించాలి కదా, అది పద్ధతి కాదు కదా. నేను ఏమంటున్నా, కరాచీ బేకర్ అనే పేరుంటే నువ్వు అంత దాడి చేస్తే, పాప కరాచీ బేకర్ అంటేనే పాకిస్తాన్ నుంచి విక్టిమైజ్ అయ్యి ఆయన ఒక బాధితుడు. పాకిస్తాన్ వెళ్ళగొడితే పాకిస్తాన్లో పరిస్థితులు ఆయనకు వ్యతిరేకంగా ఉంటే బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ దుకాణం పెట్టుకున్నాడు. కాబట్టి చరిత్ర తెలియకుండా వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే మెసేజ్లతోటి రెచ్చిపోయి పాకిస్తాన్ కరాచీ బేకరీ మీద దాడి చేసేది, పాకిస్తాన్ మీద దాడి చేయడం అనేది హాస్యాస్పదం. అందుకోసం దయచేసి గుడ్డిగా చరిత్రను మనం అన్వయం చేసుకోవద్దు, చదవాలి. ఆ కరాచీ బేకరీ ఎందుకు పెట్టాడు ఆయన, పెట్టిన ఆయన ఎవరు, దాని నేపథ్యం ఏంటనేది చూసుకోవాలి. కాబట్టి మీకున్న వ్యక్తిగతమైన అజ్ఞానాన్ని చరిత్రకు అప్లై చేయడం అనేది సరైనది కాదు. నమస్కారం.